అండ్ అంటూనే ఉన్నాను నేను. Trust me, except for saying thank you, I don't have anything much to say. Thanks to each and every one of you. I've thanked everybody except for one person. I don't want to thank him. Because I don't think thank is just enough. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా, అందరు ఎంత బాగానే చేయొచ్చు, ఒక యాక్టర్ ఎంత బాగానే యాక్ట్ చేయొచ్చు, ఒక కొరియోగ్రాఫర్ ఎంత బాగా చేయొచ్చు, ఒక కెమెరామెన్ ఎంత బాగా చేయొచ్చు, ఒక ప్రొడ్యూసర్ ఎంత బాగా ఖర్చు పెట్టచ్చు, కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ ఒక్కడే. It is the director that is going to give us hit. Even if all of us did incredibly well, the film will not work. And even if all of us didn't do that well, and he did a great job, the film will work. So it is the director. మనం ఈ సినిమాకి ఇన్ని వేల మంది పనిచేసాం. మనందరం థ్యాంక్స్ చెప్పేది ఒకే ఒక వ్యక్తికి. ఇట్స్ నన్ అదర్ దెన్ ద డైరెక్టర్ సుకుమార్. అండ్ హీ సో స్వీట్. మీదే క్రెడిట్ అంటారు, ప్రొడక్షన్ మేనేజర్ది మీదే క్రెడిట్ అంటారు, లేదంటే మన చెరి గారిది మీదే క్రెడిట్ అంటారు, లేదంటే నన్ను మీదే క్రెడిట్ అంటారు, అయితే ప్రొడ్యూసర్ది మీదే క్రెడిట్ అంటారు. అందరికీ క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటాడు చూసావా. అందరికీ లోపల మనసులో తెలిసేయాలి, దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే. మా అందరికీ క్రెడిట్ నువ్వే. తను ఒక మాట అంటున్నారు, సుకుమార్ గారు అంటున్నారు. I just wanted to also put this forward. నా మనసులో ఉంది ఇది. I wanted to speak it out. డార్లింగ్, నువ్వు చూడు, నీకు పర్ఫార్మెన్స్కి మామూలు పేరు వస్తుంది, చూడు నీకు పర్ఫార్మెన్స్ పేరు మంచి పేరు వస్తుంది, చూడు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో వెన్ దే సా ద మూవీ, సార్ ఏం చేశారు సార్, ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్, అసలు యూ డామినేటెడ్ ద ఫిల్మ్. అలా నాట్ ఇన్ అ రాంగ్ సెన్స్, బట్ I had so many compliments from so many people, that I've done extremely well, and I'm very humbled about it, and with all due, with a lot of gratitude and with a lot of, how do I say, very humbly I'd like to address this. ఒక సినిమాలో ఒక పాట బాగున్నా, ఒక లిరిక్ బాగున్నా, ఏది బాగున్నా, బిలీవ్ మీ, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ద డైరెక్టర్ హ్యాస్ గివెన్ స్పేస్ ఫర్ దాట్. If it is not in the director's sense, if the director does not love performance, ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉండదు. If he has no understanding of lyrics, ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు. If he has no understanding of music or background score or sound sense or edit or DOP or anything, ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయనా, అది టెక్నీషియన్ ఆర్టిస్ట్ గొప్పతనం కాదు, అది డైరెక్టర్ గొప్పతనం. The reason I've been able to perform so well is because he loves performance. He loves to see me perform. He wants me to take the credit. He loves performance that much. And thank you so much, darling, for making me perform. Endukante I always say any actor is a bad actor when there is no guidance. No matter how great an actor is, he's a bad actor when he is not guided. Thank you for guiding me. Thank you for guiding all of us and making us doing a reasonably good job. And నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నీ గురించి మేమందరం, I think the only way we can show love to our director is by giving him a standing ovation. Ladies and gentlemen, behind Pushpa's credit, behind the success of Pushpa, there is only one man, whoever you think it is. Please don't fall into that trap. It's all the success of only one man, and it's none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. Remember, we are all characters in his dream. We are all just images in his projection. ఎప్పుడు థియేటర్లో ఆడియన్స్తో ఒక్క మనిషే మాట్లాడుతూ ఉంటాడు, స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు. అది ఇట్స్ నన్ అదర్ దాన్ ద పర్సన్ హూ ఇస్ అ డైరెక్టర్. ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్, డార్లింగ్, ఫర్ మేకింగ్ అస్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్. వీ ఆల్ ఓ యూ దిస్. అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే
నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా, ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను, ఓకే? ఎందుకంటే సుకుమార్ ఫర్ మీ ఈజ్ నాట్ అ పర్సన్, ఇట్స్ అన్ ఎమోషన్. డార్లింగ్, ఐ మీన్ దిస్. నువ్వు అంటూ ఉన్నావు చూసావా, నువ్వు ఒక సీన్ చెప్పు, ప్లీజ్ ఎవ్రీబడి సే థ్యాంక్ యూ. నువ్వు ఇందాక అంటూ ఉన్నావు చూసావా, ఒక సీన్ చెప్తూ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను, ఒక సీన్ చెప్తూ ఉంటే యూనో ఐ గెట్, బిలీవ్ మీ, ఐ యామ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తాడో, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యు ఆర్ అ బ్రిలియంట్ మ్యావరిక్, యు ఆర్ అ మ్యావరిక్. I'm so glad that I know such a, like I keep telling my friends, my family, very close people who speak about cinema, I share with them. I was like, I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నావు చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతి వాడు నమ్ముతాను, నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు. నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు, నిన్ను అందరూ నమ్ముతాం. అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్. ఇట్స్ అ నైస్ మూమెంట్. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా, ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ గారు లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నాం, అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐవ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. ఐ కేమ్ టు ద క్యారవాన్, ఐ వాస్ క్వైట్, ఐ బికేమ్ ఎమోషనల్. 1-2 days బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను తన ఎమోషనల్ అవుతాను, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి, ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, రైట్? ఇట్స్ అ 5-year జర్నీ, ఇట్స్ అన్ ఎమోషన్. ఐ జస్ట్ వెంట్, ఐ సాట్ ఇన్ ద క్యారవాన్. మీ నంబరు సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్, సో ఐ కాంట్ సీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది, సుకుమార్ గారి వెనకాల నేను, నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నుంచి, ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం, ఈయన అటు దిగిపోయి కాదు అటు అంటే అవును అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరం పిచ్చోలా ఫాలో అయ్యాం తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేమందరం వేర్ ఎట్ యువర్ like at your standby. Okay, the reason why I'm telling you this is because నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేసేప్పుడు నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను, అదొక్కటే నేను అనుకున్నా, యూనో. బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను. బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే, ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కష్టపడ్డారు, ఇంతమంది యూనో టెక్నీషియన్, డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్, జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలామందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో ఇదంతా 5 years సినిమా పోతే, అబ్బా ఒక 3 years వేస్ట్ చేసుకున్నాం అండి, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక గుర్తుండిపోద్ది. సో ఆన్ ద లాస్ట్ డే నేను కోరుకున్నా, వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి, ఎనర్జీ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏమని అనుకోండి, నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని, మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు
చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో